మనందరికీ చాలా పరిచయమైనటువంటి మాట హోసానా. అసలు ఈ హోసన్నాని ఎందుకు పిలిచారు, ఎవరు పిలిచారు, హోసన్నాని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. హోసానా అని చెప్పి చాలా పాటల్లో మనం యాడ్ చేస్తూ ఉంటాము. అసలు ఈ పాట నిజంగా మన హృదయంలో ఎలాంటి అర్థాన్ని ఈ రోజు నిలిపింది? హోసానా అనే పదం హీబ్రూలో హోషియా నా అంటే ప్రభువా నన్ను రక్షించు అనే అర్థం వచ్చే పదం ఇది. ఎప్పుడైతే మనం పాటగా హోసానా అని పాడుతున్నాం, కానీ అసలు మొట్టమొదట బైబిల్లో కీర్తనలు 118:25 వచనంలో ప్రజల యొక్క మొర్ర, ఆవేదన, ప్రభువా మమ్మల్ని రక్షించు అని చెప్పడానికి పలుకబడిన పదంగా కనబడుతూ ఉంది. అంటే మొదట ఇది పాట కాదు, ప్రజల యొక్క ఆవేదన మాట. ఏ సందర్భంలో వారి ఈ మాటను పలికారు? శత్రువులు వారిని తరుముతూ ఉన్నప్పుడు, ఆపదలో వారు చిక్కుకున్నప్పుడు దేవుని సహాయం కొరకు చూస్తూ ప్రభువా నీవు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు, ప్రభువా రక్షించు అని పలికారు. ఎన్నిసార్లు ఈ మాట బైబిల్లో పలకబడినదంటే ఇంచుమించు 6 సార్లు కృత నిబంధనలో కనబడుతూ ఉన్నది. ఆమ్ సండే అలాగే యేసుక్రీస్తుని స్వాగతించినప్పుడు వాళ్ళు హోసన్నా అని పలకడం, అంటే దాని ఆవేదన. నాకు నేను ఈ యొక్క మాటను పఠిస్తూ ఉన్నప్పుడు బయట కనిపించే ఆవేదనే కాదు, లోపల మానవుడు దేవునికి దూరం అయిపోయి మానవుడు మగ్గిపోతున్న ఒక వేదనలో నుంచి కలిగిన ఆవేదన, నన్ను రక్షించు, తిరిగి నన్ను నీ రూపంలోనికి తీసుకురా అని చెప్పేదిగా కనబడుతూ ఉంది. అసలు యేసయ్యను చూసినప్పుడు ఎందుకు వాళ్ళు ఇలా అరిచారు? ఎందుకనంటే యేసు మాత్రమే తమ పాపాల నుంచి విడిపిస్తాడు, ఆయన మాత్రమే వాళ్ళని రక్షిస్తాడని, ఆయనను ఒక రాజుగా వారు చూశారు. కాబట్టి మమ్మల్ని విడిపించగలిగిన మెస్సయ్య, రాబోయే మెస్సయ్య ఈయనని వారు నమ్మారు. కాబట్టి ఆయనను చూసి ఆర్ద్రతతో కూడిన స్వరము మమ్మల్ని రక్షించు ప్రభువా అని అడుగుతున్నారు. కానీ ఒక నిజం తెలుసా? ఏ ప్రజలైతే హోసన్నా అని కేకలు వేసి మమ్మల్ని రక్షిస్తావా అని అడిగారు, ఆ ప్రజలే కొన్నాళ్ళకి సిలువ వేయమని కూడా అన్నారు. హవెవర్ అది ప్రవచన నెరవేర్పు. ప్రభువు మన పాపాల కొరకు ఆయన రక్తం కార్చాలి, ప్రాణం పెట్టాలి, కాబట్టి ఆ రీతిగా జరిగినది. కానీ ఇందులో కూడా ఒక హెచ్చరిక కనబడుతూ ఉన్నది. పాట పాడడం మాత్రమే కాదు, మన హృదయాలు మార్పుతో కూడిన పాట పాడినప్పుడు నిజంగానే ఆ అర్థం మన జీవితంలో ఆపాదన చేసుకోగలం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం కూడా హోసన్నా అని పాడుతూ ఉన్నాం కదా, నిజంగానే ఆ పదాన్ని అర్థం చేసుకొని మనం ఆ పాటను పాడుతున్నామా? సమస్యల్లో దేవుణ్ణి పిలుస్తున్నామా, లేక సమస్యను మనమే హ్యాండిల్ చేసుకుంటున్నామా? పాపంలో ఉన్నాను, నేను బయటపడాలి అనే కోరికతో మనలోని ఆ ఆర్ద్రతతో కూడిన స్వరము దేవుణ్ణి తాకులాగని ఈ మాటను మనం పాడుతున్నామా? లేదా ఊరికే కోరస్ బాగుంది కదా హోసానా హోసానా అంటూ ఆ రీతిగా మనం పాడుతున్నామా? మనం హోసన్నా అని పాడుతున్నాం, కానీ జీవిస్తూ ఉన్నామా? చాలా మంది అంటారు అది ఆ రోజు ప్రజలకు అవసరాల్లో వారు దేవుణ్ణి రక్షించు అని మొరపెట్టిన మాట కాబట్టి ఈ రోజు దానిని కొంచెం చూసుకొని పాడండి అన్న నోర్లు కూడా లేకపోలేదు. అయితే ఒక మాట, మన శరీరానికి ప్రతిరోజు రక్షణ కావాలి, మనకు ఈ లోకంలో ప్రతిరోజు భద్రత కావాలి, దేవుని భద్రత కావాలి. సో ప్రతిరోజు మనం ప్రభు దగ్గర మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు నీవు మాత్రమేనని కోరుకోగలిగిన పరిస్థితిలోనే మానవుడు నిలబడి ఉన్నాడు. ఇది మన జీవితంలో ఎలా కనబడాలి? సమస్య వచ్చినప్పుడు, సమస్య రానప్పుడు అనేది ఇక్కడ సందర్భము ప్రక్కన పెడితే, ప్రతిరోజు దేవుని వద్దకు వచ్చి ప్రభువా నీ యొక్క తోడు నాకు కావాలి, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు అని ఆయనను మాత్రమే చూడగలిగిన దృష్టితో ప్రతిరోజు మన జీవితంలో ఈ మాటను మనం ఆపాదన చేసుకోవాలి. ఉదయాన్నే ప్రతిరోజు కూడా ప్రభువా ఈ రోజు మాకు కావలసిన బలాన్ని మాకు ఇవ్వండి, నీ బిడ్డగా ఈ లోకానికి వేరుగా జీవించడానికి, నీ ఆత్మ ప్రకారము, ఆత్మ నడిపించిన దాని ప్రకారము మేము జీవించడానికి మాకు సహాయము నీవు మాత్రమే చేయగలవయ్యా అని ఆయన బలము కొరకు మనం ఆయన అడగాలి. ప్రతి రాత్రి కూడా మమ్మల్ని నువ్వు కాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పుకోవాలి. మరి ఈరోజు సంఘము కేవలం పాటలు పాడే ఒక సంఘంగా మాత్రమే కాకుండా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయన మీద ఆనుకొని ఆయన మాత్రమే మనకు సహాయము చేయగలడని నమ్మి ఆయన వైపు మన దృష్టిని సారించే సంఘంగా ఉండాలి. అప్పుడు ఆ హోసన్నా అనే పదముకు అర్థం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే హోసన్నా అనే పదం నాకు నేను సరిపోనయ్యా, నువ్వు మాత్రమే నాకు ఆధారం తండ్రి, నాకు సహాయం చెయ్యి అని చెప్పే మాట. ఈ రోజు నుంచి కేవలం హోసన్నా అని పాడడం కాదు, ఆ మాటలోని అర్థాన్ని గ్రహించి జీవించడం ప్రారంభించండి. ఆయన మాత్రమే మనలను కాపాడగలిగిన గొప్ప దేవుడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.